శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రభు మీకు ఇస్తున్నారు చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఆయన దృష్టిలో ఒక నిమిషం అది, కానీ మనకు కొన్ని రోజులు పడుతుంది. బహుశా దేవునికి విరోధంగా ఏదైనా చేసి మనసు బాధ పెట్టేవేమో. ఇటువంటి మన పనులు చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం చెల్లాచెదురైపోతుంటాం. కొన్ని సమయాలు మన ఫైనాన్షియల్ స్థితి అయినా, హెల్త్ పరంగా అయినా, ఏదైనా స్థితిగతులు చేంజ్ అయిపోతుంటాయి. కానీ ఈ దినము వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు. వాత్సల్యం అంటే ప్రేమ, జాలి, దయతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంటే నీకు ఎంత ఆస్తి ఉండాలో, నీకు ఎలాంటి ఇల్లు ఉండాలో, ఎలాంటి పిల్లలు ఉండాలో, నీ స్థితి ఎక్కడెక్కడ పైకి హెచ్చింపు అవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఇవన్నీ కలిగి ఉండటం, సమకూర్చటం. ఎందుకంటే నువ్వంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద ఉన్న ప్రేమకి వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. పనిచేసిన చోట డబ్బులు అక్కడే ఉండిపోయినాయి. వారు నాకు జీతం ఇవ్వలేదు, ఆ డబ్బులు రాలేదు, నాకు వస్తాయి అనుకున్నది వారు దొంగిలించారు, వీరు దొంగిలించారు, మాకు రావాల్సినవి బోల్డ్ ఉన్నాయి, వస్తేనా అని అనుకుంటా. కొన్ని సమయాల్లో అవి రావయి. ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని సమయాలు నాకు కష్టం అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఉండిపోయింది అని ఏడుస్తున్నావు కదా. దేవుడు వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాడు. నీకు రావాల్సిన ధనం వస్తుంది. దొంగిలించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు బలవంతంగా తెచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. దొంగవాడు కూడా దొంగిలించిన మనసు ఉన్న మనుషుడు మనసు మారి, అయ్యో వాళ్ళ ధనం దొంగిలించకూడదు, ఎవరి ధనం దొంగిలించవచ్చు కానీ ఈ అమ్మాయిది పుచ్చుకోకూడదు, ఈ వ్యక్తి దగ్గర ధనం తీసుకున్నాం మనం, ఏదోటి చేసి ఇచ్చేయాలి, పాపం కూడా అలసం ఉంచుకోకూడదని అంటే మనస్సు మార్పు అయిపోతుంది అనమాట. అయిపోయి పరిస్థితులు ఎట్లున్నా ఆ మనుషుడు, అమ్మా నేను నా పరిస్థితి బాగోక ఆలస్యమైంది, కానీ నీ డబ్బు ఇదిగో, నీ ఆస్తి ఇదిగో, నీ బంగారం ఇదిగో, ఎవరెవరు నీది నీకు సంబంధించింది చెదిరిపోయిందని ఏడుస్తున్నావు, అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమె నన్ను ముమ్మారు చెప్పండి. 1 2 3. దేవుడు సమకూర్చుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మంచైనా చెడ్డైనా నువ్వు ఆయన మీదే ఆధారపడ్డావు కనుక నిన్ను తలగా చేస్తున్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకు, వెళ్ళిపోయిన నీ భర్తని బలవంతంగా తీసుకొస్తున్నాడు, మరలా నీ చేతికి అప్పగిస్తాడు. విడిపోయిన నీ కుటుంబం, దూరం అయిపోయిన నీ పిల్లలు మళ్ళా సమకూర్చబడటం. కృప విస్తరించింది. ఏడుస్తున్నావు, ఇంతకాలం ఏడ్చాను, నా కుటుంబం ఎలాగ అయిపోయింది ఏంటని అడిగితే దేనికి జవాబు లేదు అని ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, ఎన్నో చేశాను, దేనికి ఒక మెరక్కలు జరగలేదని అనుకున్నావు కదా. ఇప్పుడు మెరక్కలు జరిగే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీకు ఇన్ని ఇబ్బందులున్నా ఆయన పరిచర్య మానలేదే, ఇన్ని ఇబ్బందులున్నా ఆయన నామాన్ని ప్రార్థన చేయటం మానలేదు, ఇన్ని కష్టాలున్నా ఆయన నామాన్ని పాట పాడటం మానలేదు. ఇవన్నీ లెక్క కట్టుకుని ఆయన వాత్సల్యము నీ మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకనే వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను, ప్రేమతో, జాలితో, దీవెనగా నిన్ను సమకూరుస్తానన్నాడు. ఆత్మకృప మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో దేవుడు మరిన్ని అద్భుతాలు మీ పట్ల చేయబోతూ ఉన్నారు. నేను ఒక బలమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను మీ దగ్గరికి.
మీరు నమ్మగలిగితే ఈ 12 మాసాలు ఒక ప్రత్యేకమైన వ్రతం చేయండి. మీ జీవితంలో ఒక ఉన్నతమైన కృప బహుబలంగా ఉండటం మీరు చూస్తారు. మరి తైలాభిషేక ప్రార్థనలో గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి 6,770 మందికి దేవుడు గర్భఫలాలు ఇవ్వటం, మన చేతిలో పెట్టడం, పిల్లల్ని పైకెత్తి చూపిస్తూ ఉన్నాను. చూడండి, అడుగు ఒక్కొక్క బుడంకాయను పట్టుకుని పైకెత్తుతూ ఉంటుంటే ఇదేంటంటే దేవుడు మన ప్రార్థనలు గౌరవిస్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు కనుక మనం ఈ పని చేయగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన పైకి వెళ్ళి దేవుడు ఆలోచన చేసి మన ప్రార్థన తగిన జవాబుగా మీ గర్భాల్లో ఆత్మ రూపము అనుగ్రహించబడటం, ఇది దేవుడు కార్యం. ఇది ఆమేన్. మరి ఇలాగ ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఈ మధ్య చాలామందికి 20 సంవత్సరాలు 18, 19 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళు కవల పిల్లలు. ఏదేమైనా దేవుడు మన జీవితాల్లో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఎవరికైనా గర్భఫలాలు లేదంటే చెప్పండి, ఉచితంగానే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు ఉచితంగా ఈ వరం ఇచ్చాడు, మనం ఉచితంగానే ప్రార్థన చేద్దాం. మళ్ళీ గర్భఫలాలు వచ్చిన తర్వాత మీ ప్రాంతాల్లో మీ మందిరాలకు వెళ్ళండి, మీ చర్చిలకు వెళ్ళండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరాధన సంఘాలన్నీ యేసుక్రీస్తు సంఘాలే కనుక నేను అందుకనే ఇంత పెద్ద తైలాభిషేక ప్రార్థన కూడా 1వ తారీఖు వచ్చిందని చెప్పి నేనేం చేశానంటే, సంఘాలు సేవకులు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను ఒక మెట్టు తగ్గిపోయాను. అందుకని మరలా వేరే రోజు మనం పెట్టుకున్నాం. ఎందుకంటే మన మనసు, మన దర్శనం ఏంటంటే ఇది దేవుని పని. ఇది ఎవరి పనిది? దేవుని పని. మనం మన దగ్గర ఉన్నటువంటి సంఘ కాపర్లను గౌరవించాలి, వారిని అన్ని రీతిలుగా మనం గౌరవించాలి. నా దర్శనం ఏంటంటే ఇలాగా దేవుడు నాకు ఇచ్చిన వరము, నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక నాకు సంఘాలు కట్టాలి, అందరినీ లాగేసుకోవాలనే మనస్సు కాదు నాది. నేను ఎంతకాలం మీ మధ్యకు వస్తానో నాకు తెలియదు. ఆయన ఒక ప్రవక్తగా మీ మధ్యకు పంపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన బలముతో, నాకు ఇచ్చిన వరముతో, నేను పుట్టకముందే నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. ఆ దర్శనం వచ్చిన సంవత్సరం అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించినప్పటి నుంచి నాన్న సేవ ప్రారంభించారు. నేను 1980 జనవరి 28. ఏదేమైనా దేవుడు మన పక్షముగా ఉన్నాడు. నా మనసు, నా ప్రార్థన, నా దర్శనం ఏంటంటే మీరు మీ కుటుంబాలతో దీవించబడాలి, మీరు మంచి కాపర్లను కలిగి ఉండాలి, మీరు ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుడిచ్చిన దర్శనం ద్వారా మీ ప్రాంతానికి వచ్చాను. మీరందరూ ఇచ్చిన కానుకలతోటే ఈ షెడ్లు నిర్మించాను. ఈ యొక్క స్థలానికి కూడా అద్దె పే చేసేది మీరందరూ ఇచ్చిన కానుకలతోటే. దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడో ఆ వరముతో మిమ్మల్ని చేతులుంచి ప్రార్థిస్తున్నాను, ప్రతిష్ఠ చేస్తున్నాను. దీని ద్వారా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మన ప్రార్థనా శక్తి పరిచర్య ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఇక్కడ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు కూడా మీకు తెలియపరుస్తాను. చూడండి, మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు చేసే గొప్ప కార్యాలు. మొన్న 20 సంవత్సరాల్లో గర్భఫలాలు వచ్చినాయి, చాలా సాక్ష్యాలు వచ్చినాయి. ఈ వారంలో మనం చూద్దాం. చూడండి, దేవుడు 20 సంవత్సరంలో 2 పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యము ఆ 2 కవల పిల్లల్లో ఒక పాపని బాబుని దేవుడిచ్చాడు. ఆ బిడ్డలిద్దరిని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రతిష్ఠ చేయించాను. మీరు ఇంకోటి ఏంటంటే, పిల్లలు లేరని వస్తున్నారు కదా, మీరు వచ్చిన తర్వాత దేవుడు మీకు గర్భం ఇస్తున్నాడు కదా, ఆ గర్భం ఫలము, ఆ గర్భంలోనే శిశువు రూపొందించబడుతున్నప్పుడే
తల్లిగా నీ మీద అభిషేకం జరుగుతుంది కనుక ఆ అభిషేకం అంతా కూడా గర్భంలో ఉన్న శిశువు ప్రతిష్ఠ అవుతూ ఉంటాడనమాట. అందుకనే ప్రార్థనా శక్తిలో పుట్టిన పిల్లలందరికీ రాబోయే దినాల్లో ఒక చరిత్ర మిగిలిపోతూ ఉంది, గొప్ప చరిత్ర ఉండబోతూ ఉంది. ఆమేన్. చూడండి, దేవుడు ఇక్కడ గర్భఫలం ఎలాగిచ్చాడో. విజయలక్ష్మి, వీరి కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చూసారా ఆ పిల్లల్ని? 2 బోడిగుండ్లు. హల్లెలూయా. పిల్లలు లేరనుకున్న వాళ్ళరా బాధపడకండి. చాలామంది నాకు చెప్పేది ఏంటంటే, పిల్లలు లేరని చెప్పి మా అత్తగారు మా ఆయన్ని తిడుతుందండి, నన్ను తిడుతుంది, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోరా, దీనికి పిల్లలు పుట్టరురా అని తిడుతుందని. అలాంటి అత్తగారులు ఎవరైనా ఉంటే మీరు మారు మనసు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. అత్తగారులరా, పిల్లలు పుట్టలేదని కోడలను బాధ పెట్టద్దు. మీరు బాధపడేది ఎవరి దగ్గర బాధపడాలంటే దేవుని దగ్గర బాధపడాలి. దేవునికి చెప్పండి, నేనున్నాను ప్రార్థించటానికి, ఇవ్వటానికి ఆయన ఉన్నాడు, కృప విస్తరిస్తుంది. కోడల్ని ఏమనకండి. చాలామంది కోడళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. మరొక సాక్ష్యం ఇక్కడ మన దగ్గరికి వచ్చారు వీళ్ళు, రూతమ్మ, మేరీ, సంజయ్, రమ్య. ఈ యొక్క సాక్ష్యం చూడండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఇసాకయ్య గారికి వందనాలు. రూతమ్మ, రాజు, కైకరం వీళ్ళ వ్యవసాయం చేస్తుంటారు. పొలం పండదని అందరూ అన్నారు. ఒక వ్యవసాయం తీసుకున్నారు మాట. వీళ్ళు పొలం పండదని అందరూ అన్నారు. ఎవరు ఆ పొలం తీసుకోవడానికి వెళ్ళేవారు కాదు. ఆ పొలం తెలియక మేము తీసుకున్నాక అందరూ పొలం పండదు, ఎందుకు తీసుకున్నారు అన్నారు. కానీ మేము ప్రార్థనా శక్తి తైలం వేసాక అందరికన్నా ఆ పొలం ఎక్కువ పంట పండింది. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిందాం. ఈ సాక్ష్యం వీళ్ళు చెప్పడానికి వచ్చారు. వారి నుంచి మనం సాక్ష్యం ఇద్దాం. గేదె కూడా 8 లీటర్లు పాలు ఇస్తుందని కొన్నాం, కానీ పాలు ఇవ్వలేదు. ప్రార్థనా శక్తి తైలం పట్టించాక గేదె ఎక్కువగా పాలు ఇచ్చింది. ఇందువల్ల మేము సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాం. అలాగే అయ్యగారికి 50,000 స్పాన్సర్ చేశాం. దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. ఆమేన్. వీరి శ్రమలో, వీరి కష్టంలో మొన్న 50,000 రూపాయలు పట్టుకుని వచ్చింది. ఎందుకమ్మా వచ్చిందంటే, ఉంటే కష్టాలు చాలా ఉన్నాయి, నాకు ఆ మనీ తీసుకోవటానికి చాలా మనసు ఎటో కింద అయింది. ఇంత శ్రమలో కూడా, కష్టంలో 50,000 నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావమ్మా, నీ దగ్గర ఉంచుకో అన్నాను నేను. లేదయ్యా, దేవుడికి ఇవ్వాల్సిందే, ఇస్తేనే నేను ఫలిస్తాను, ఇది విత్తనం ఇది అని ఉప్పులగుప్తం వచ్చి ఒక ప్రత్యేకమైన టైంలో వచ్చారు. సడన్గా వచ్చి ఆ 50,000 రూపాయలు ఇస్తే అది తీసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి కష్టాలు, వారికి ఉన్న పేదరికం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అది ఆ కష్టంలో వారు విత్తనం వేస్తేనే కానీ పంట రాదు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. చూడండి మరి ఎటువంటి సాక్ష్యంతో తల్లి బిడ్డను తీసుకొచ్చిందో. ఈ సాక్ష్యం వారి నోటప్పుడు మనం విందాం. ఎస్, గుంటూరు మండలం దగ్గర కైకరం ఎక్సైన్ తీసుకున్నామండి. ఎక్సైన్ తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు, ఈ పొలం పండదన్నారండి. చుట్టుపక్కల పొలాలన్నీ బాగానే పండియండి. ఆ సంవత్సరం సారవమ్మది పండలేదండి, మొత్తం పోయింది. అదే ప్రార్థనకు వచ్చి ఏకాశేఖర్తో చెప్పి ప్రార్థన చేసి తైనం పట్టుకెళ్ళామండి. తైనం పట్టుకెళ్ళి తైనం పోసుకుని మందు 2 సార్లు వేసాడండి. ఆ చుట్టుపక్కల పొలాలందరికన్నా మా పొలమే ఎక్కువ పండిందండి. మొన్న దాళమాగ పండితే, నాయన మీకు ఎంత వస్తే అంత ఇచ్చుకుంటా, 50,000 వాగ్దానాలకు ఇచ్చుకుంటాను ఆయన, నా భర్త నేను. మాకు వచ్చినాయి ఎలా 70,000 వచ్చినాయి. అప్పులు పోగా 70,000 వచ్చినాయి. 50,000 వాగ్దానాలకు ఇచ్చుకున్నాడు.
అలాగే గేదెను కొనుక్కున్నామండి. గేదెను కొనుక్కుంటే ఈనిందండి. దానికి ఆవుళ్ళు ఎంతలో కట్ట వచ్చేతను ఏంటి నాయన గుడిమెళ్ళి పాల తేపాలు కొనుక్కొచ్చి ఇక అయ్యగారు పేరు కొట్టించుకున్నానండి. ఆ తేపాల ఉచ్చికిని అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు గేదెను కొనుక్కున్నానండి, పాల తేపాలు కొనుక్కుని మీ పేరే కొట్టించుకున్నాను అయ్యగారు, పాలు ఎత్తలేదు ప్రార్థన చేయండి అని అంటే బుడని పాలు ఎత్తని కానీ అన్నారండి. పూటకి 4 లీటర్లు పాలు ఎత్తుందండి, రోజుకి 8 లీటర్లు ఎత్తుందండి. నాకు ఏడు రోజుకి 8 లీటర్లు ఎత్తుందండి, పూటకి 4 ఎత్తుందండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది ప్రియులరా, మీ కుటుంబాలన్నిటిలో దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. మీరు విశ్వాసం ఉంచండి. మరొక సాక్ష్యం, జ్యోతి కుటుంబం వచ్చింది. జ్యోతి బాబీ వీళ్ళు అద్దవరం నుండి వస్తున్నారు. వీరికి వివాహం అయి 7 సంవత్సరాలు అయింది. మొదట 3 సార్లు గర్భఫలం వచ్చింది, కానీ ప్రతిసారి గర్భంలో శిశువు ఆరోగ్యంగా లేదని తీసేసేవారు, అంటే అబార్షన్ చేసేసేవారు. డిసెంబర్ 22, 2022లో ఇంటి పక్క వారు చెప్పడంతో ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. అభిషేకం తీసుకున్న తర్వాత 7 సంవత్సరాలకి ఆరోగ్యమైన కుమార్తెను వారికి దేవుడిచ్చారు. చూడండి, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సాక్ష్యం. వీరు జ్యోతి బాబీ అద్దవరం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత మొదట గర్భం వచ్చినప్పటికీ 3 సార్లు గర్భంలోని శిశువుకి హార్ట్ బీట్ సరిగా లేదని అనేక సమస్యలు చెప్పి 3 సార్లు ఆ గర్భము తీయడం జరిగిందండి. తర్వాత వారు వారి ఇంటి పక్క వారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు 2022 డిసెంబర్ నెలలో వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని వారు అలా వస్తూ ఉండగా 4వ నెలకే తను కన్సీవ్ అయింది. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. వారు కృతజ్ఞతగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తాను. ఏ నెల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కదా. సెల్ ఫోన్ ఉన్నవారు రికార్డ్ చేసుకోండి, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. జెఫన్యా గ్రంథం చెప్పాలి, బైబిల్ పంచాంగం అని రాయేసుకోండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ప్రతి సంవత్సరం ఎలాగుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏం జరగబోతుందో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను ప్రకటిస్తున్నాను. మీరు విశ్వసిస్తే ఆ కార్యాన్ని మీరు చూస్తారు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో 3 రకాలుగా దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఫలింపులోకి తీసుకురాబోతూ ఉన్నారు. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. బైబిల్ ఉన్నవారందరూ కూడా నాతో చదవండి. 20వ వచనం. మీరు చూచుచుండగా, నాతో చెప్పండి, మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. నేను 31 రాత్రి ప్రార్థన చేశాను. దేవుడు డిసెంబర్ మాసము 31వ తారీఖు 2024 కుక్కట్పల్లిలో ప్రార్థనలో ఉండగా దేవుడి వాగ్దానాన్ని నా చెవిలో ఆయన స్వరము చెప్పడం నేను విన్నాను క్లియర్గా. దేవుడిని అడుగుతున్నాను, ఏంటి ప్రభువా, ఏం దాచిపెట్టారు కొత్త సంవత్సర వాగ్దానం అని. జెఫన్యా 3:20 వచనంలో ఈ మాటలు నా వినికిడిలోకి వచ్చినాయి. దేవుని స్వరము వినే వరము దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చిన మాటలు ఏంటంటే 3వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూచుచుండగా మిమ్మల్ని చెర నుండి రప్పిస్తాను, తర్వాత మిమ్మల్ని సమకూరుస్తాను, నడిపిస్తాను అని చెప్పారు. నోట్ చేసుకోండి.
మరి ఈ సంవత్సరం 12 మాసములు కలిగి ఉంటుంది. ఎన్ని నెలలు ఇవి? మొదటి 4 నెలలు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరాన్ని 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. మొట్టమొదటి 4 నెలలు చెప్పండి. మొదటి నెల ఏంటి? ఈ నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని నేను డివైడ్ చేసి ప్రార్థన చేసి మీకు ప్రతిష్ఠ చేసి చెప్తా ఉన్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో జరిగేది ఏంటంటే, మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పిస్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉన్న బంధకాలన్నిటి నుండి విడుదల మీరు కలిగి ఉండటం మీరు చూస్తారు. చెర నుండి విడుదల, రకరకాల చెర, అప్పులు. ఈ అప్పులనే చెర ఎప్పుడు పోతుందా, ఇవ్వాలన్న వారికి సమయానికి ఇవ్వకపోతే ఒక రకమైన భయము మనల్ని వెంటాడుతుంది. ఏదో రకంగా ఈ అప్పుల బాధ నుండి బయటపడాలి, స్వతంత్రంగా నలుగురిలో తిరగాలని ఉంది, అందరిలో కూర్చోవాలని ఉంది, నేను కూడా ఘనముగా మాట్లాడాలని ఉంది. కానీ నాకున్నటువంటి దీనస్థితిని బట్టి నేను నలుగురిలోకి రాలేకపోతున్నాను. నేను తరమబడుతున్నాను, ఏడుస్తున్నావు కదా. రోగము చేత కూడా తరమబడుతున్నావేమో. రోగం అనే చెర ఉంటుంది కొంతమందికి అప్పులు చెర. ఒక అప్పు తీరిస్తే ఇంకొక అప్పు తీరదు. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేయాలి. ఒకరికి వడ్డీ కట్టాలంటే మరొక 2-3 చోట్ల అప్పు చేసి వడ్డీ కడుతున్నావేమో. అప్పు చేసి వడ్డీ కడుతున్నప్పుడు ఏడుస్తున్నావు కదా. నీ గుండె ఎంత కొట్టుకుంటుందో, మానసికంగా నలిగిపోతున్న నీ చెర. ఎప్పుడు ఈ అప్పులు బాధ నుండి నేను తప్పించబడతాను, నా బ్రతుకులు అసలు అప్పు అనేది పోతుందా, అసలు అప్పులు లేవనే రోజు నేను చెప్తానా, నాకు నెమ్మది కలిగి ఉన్నాననే రోజు నేను ఈ బ్రతుకులో చూస్తానని అనుకున్నావు కదా. దేవుడు ఈ నెల నుండి నీ జీవితంలో చెర నుండి విడుదల దేవుడు కలగజేస్తా ఉన్నాడు. గట్టిగా ఈ వాగ్దానం నాకే అని నమ్మితే చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ 7 మార్లు ఆమేన్ చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుడు వాగ్దానం ద్వారా నన్ను నా తండ్రికి ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా వచ్చిన ఈ జన్మలో ఆయన నా నోట ఏది పెడుతున్నాడో నేను ప్రకటిస్తున్నాను. దేవుడు ఆ కార్యాలు జరిగిస్తున్నాడు. ఏడవకండి, అప్పులున్నాయని ఏడవకండి. దేవుడు అప్పులు తీరి బయటపడి నీవే పెద్ద మనిషిగా అనేక మందికి దీవెనకరంగా ఉండే పాత్రగా నిన్ను నీ బిడ్డని దేవుడు చేస్తున్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టేబుల్ వేసుకోండి. ఒక అద్భుతమైన కార్యము ఎలా జరుగుతుంది, ఎలాగొస్తుందంటే దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపించినట్టుగా పంపుతాడంతే. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, విడువని దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరి 4 నెలలు పడతాయా అండి, ఈ నెలే పోకూడదా అని అనుకోవచ్చు. ఈ 4 నెలలు అన్ని రకాల చెర నుండి బయటకు వస్తావు అనమాట. అప్పుల నుంచి స్లోగా బయటకు వస్తావు. నీకు తెలియకుండా నీకు ఆస్తి కలిసి వస్తుంది, నీకు తెలియకుండా నీకు ధనము కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుందంటే మన విశ్వాసం. అది నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్యమైన కార్యము చెయ్యక మానడు. ఆమేన్. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఈ దినము నీ పట్ల గొప్ప కార్యము జరిగించబోతా ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడైన ఇశ్రాయేలీయులకి అరణ్యములో మన్నాను కురిపించిన దేవుడు నీ దీన స్థితిని, దరిద్ర స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరందరూ అప్పులు తీరిపోయి ఎంత డబ్బు మిగిలిందో నాకు చెప్పడానికి వస్తారు మీరందరూ. మిమ్మల్ని అందరినీ దేవుడు ధనవంతులుగా చేయక మానడు అంతే. అందుకే పెద్ద గ్రౌండ్ తీసుకున్నాను. మీరందరూ వేసుకొచ్చే కార్లు, ఈ సంవత్సరం మీరందరూ కార్లు కొంటారు. నమ్మండి, విశ్వసించండి. మీ కారులో మీ సొంత మీ ఫ్యామిలీలు అన్నీ కూడా దీవెనకరంగా దేవుని మందిరానికి వస్తారు. మీ చెరువుల్లో లాస్ కంప్లీట్ అవుతుంది. చెరువులు చేసేవాళ్ళరా, వ్యవసాయం చేసేవాళ్ళరా, వ్యాపారం చేసేవాళ్ళరా, మీ పాడి పంటల్లో దేవుడు అభివృద్ధిని కలగజేయునుగాక. ఆత్మ మీకు తోడైండునుగాక.
అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న అక్కడ లేచి నిలబడి, జీవం గల దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మాట. ఈ నూతన సంవత్సరం ఇంతవరకు కొన్ని నెగిటివ్ ఆలోచించేమో, ఇది జరగకపోతే ఏంటి, అది రాకపోతే ఏంటి, చావే గతేమో, వారు ఇస్తానన్న వారు ఇవ్వకపోతే, వస్తాయని అనుకున్నది రాకపోతే, ఉన్నదే ఊడిపోతే ఏంటి, అవన్నీ పోయినాయి. ఈ నూతన సంవత్సరము దేవుడు నిన్ను చిగురింప చేస్తున్నాడు. ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు పైకెత్తండి. నువ్వు చదువు కొనసాగించాలనుకుంటున్నావు, కొనసాగిస్తావు. ఫీజులు కట్టలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతున్నారు, నా చదువు ఆగిపోయింది అనుకుంటున్నావేమో, నీ చదువు ముందుకు నడుస్తుంది, నీ ఆలోచన శుభమవుతుంది, నీ ప్రయాణం ముందుకి కొనసాగుతుంది, మరలా చిగురు పడతావు. ఎక్కడ దరిద్రుడు అని అనిపించుకున్నావో అక్కడే నువ్వు ధనవంతుడు అనిపించుకోబోతున్నావు, అక్కడే ధనవంతురాలు అనిపించుకోబోతున్నావు. ఆయన నిన్ను విడువాడు. యేసయ్యా, నా హస్తాన్ని నువ్వు పట్టుకోవయ్యా, నువ్వు నడిపించు బాబు. నువ్వు నడిపించకపోతే నేను నడవలేను, నేను చెయ్యలేను. నాకు నీవు కాపరిగా ఉండాలి యేసయ్యా. నా ఇంటికి నీవు దేవుడిగా ఉండాలి. నా ఇంటిలో ఉన్న పాపాలు, నా ఇంటి మీద ఉన్న దోషము, నా మీద ఉన్న దోషము, పాపమును క్షమించండి, క్షమించండి ప్రభువా. ప్రభువా, చెర నుండి విడుదల, సమకూర్చి నడిపింపు, ఖ్యాతి, మంచి పేరు తెప్పిస్తానని మాటిచ్చావు కదా. ఈ క్షణమే, ఈ సమయమే నీవు నా పట్ల దాన్ని నెరవేర్చండి, నెరవేర్చండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.